హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ మధ్య ఇడ్లీలు దోశలు చేయక చాలా రోజులు అవుతుంది కదా. సరుకులు అయిపోయినాయి అని చెప్పాను కదా, అందుకని ఇలాంటి టిఫిన్లు చేయకైతే చాలా రోజులు అవుతుంది. నిన్న సరుకులు తెప్పించాను కదా, ఇంకా తీసుకొచ్చిన వెంటనే మినపప్పు అయితే నానేసి ఇంక ఇడ్లీ పిండి అయితే వేసా. పిండి చూడండి బాగా పొంగింది. పిండి వేసేటప్పుడైతే పిండిలో ఏం కలపలేదు, అయినా బాగా పొంగింది. ఎండాకాలం మాత్రం పిండి పులిసి బాగానే పొంగిద్ది. చలికాలం పిండి పొంగదు, కానీ ఎండాకాలం మాత్రం బాగానే పొంగిద్ది. పిండి మొత్తంలో ఉప్పు అయితే వేసి కలిపేసి ఇంక ఇదిగోండి ఇడ్లీ అయితే వేస్తున్నాను. పిల్లలకి స్కూల్ లేకపోయినా సరే ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను. మా ఆయన చేనుకి వెళ్ళాలంట, నవీనేమో ఆడుకోవడానికి వెళ్ళాలని గొడవ చేస్తాడు. ఇంక అందుకని ముందు టిఫిన్ చేసి పక్కన పెట్టేశాను అనుకోండి. తర్వాత ఇంక ఏ ఇబ్బంది ఉండదు కదా, మనం ఏ పని చేసుకున్నా కూడా ఇంకా మనల్ని కదిలిచ్చే వాళ్ళు ఉండరు. ఇడ్లీ పిండి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, బయట ఉంచితే పులుపు వచ్చిద్దేమోనని. ఎండాకాలం ఎంత త్వరగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత మంచిది. ఎక్కువసేపు బయట ఉంచామనుకోండి పిండి అనేది పుల్లగా వచ్చింది. అందులో మొత్తం పిండిలో ఉప్పు కలిపాను కదా, ఇంకెక్కువసేపు బయట ఉంచకూడదు. చట్నీ కోసం అయితే ఇంక ఇదిగోండి పల్లీలు అయితే వేయించుతున్నాను. కొంచెం నూనె వేసి నూనెలో వేయించుతున్నా. ఇడ్లీ అయిన రోజు మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. అసలే ఇడ్లీలు దోశలు చేయక చాలా రోజులు అవుతుంది కదా, ఇంకా అలాంటప్పుడు ఈరోజు చట్నీ చేయలేదనుకోండి ఇంక ఇంట్లో గొడవ మామూలుగా ఉండదు. అందుకనే పల్లీ చట్నీ అయితే చేస్తున్నా. ఇంక ఇదిగోండి మిక్సీకి అయితే వేస్తున్నా. చట్నీలో పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేస్తాను, ఉప్పు వేస్తాను, ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకున్నాం అనుకోండి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఘాటు తక్కువగా ఉన్న కాయలు అయితేనేమో 2 ఎండుమిరపకాయలు వేస్తాను. ఇప్పుడు వచ్చే పచ్చిమిరకాయలు మంటగానే ఉంటున్నాయి, ఇంకా ఎండుమిరకాయలు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఉట్టి పచ్చిమిర్చి వేసి మిక్సీకి వేసి చట్నీ అయితే తిరమాతేసాను. ఇడ్లీ ప్లేట్లోంచి ఇడ్లీ తీసి ఒక గిన్నెలో అయితే పెట్టాను. చట్నీ కూడా ఇంకా ఒక గిన్నెలో పెట్టాను. ఇంకా అంట్లన్నీ ఇదిగోండి కడుగుతున్నా. మరలా ఇడ్లీ ప్లేట్లన్నీ అలాగనే ఉంచి అంట్లు కడిగాను అనుకోండి, మళ్ళీ కొంచెం సేపు ఉన్న తర్వాత ఈ ప్లేట్లన్నీ కడుక్కోవాల్సి వచ్చింది. అందుకని తీసి సపరేట్గా ఒక గిన్నెలో అయితే పెట్టాను. ఎండాకాలమే కదా, ఇడ్లీ కొంచెం ఆరిపోయినా సరే ఇబ్బంది ఉండదు. ఇడ్లీ వండిన రోజు మాత్రం అంట్లు చాలా ఎక్కువగా వస్తాయి. ఇంకా ఇడ్లీ పాత్ర అయితే కడగట్లేదు. ఎప్పుడు నేను ఇడ్లీ వండేటప్పుడు ఇడ్లీ వండటం అయిపోయిన తర్వాత ఇడ్లీ పాత్ర కడుగుతాను. అంటే 2 రోజులు ఇడ్లీ వండాను అనుకోండి, ఇంకా లాస్ట్ రోజు అయితే ఇడ్లీ పాత్ర కడుగుతాను. ప్రతిరోజు కడగాల్సిన అవసరమేమి లేదు. అందులో మనం ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని ఇడ్లీ వండుకుంటాము, అందులో మనం ఏమి తినం కదా. ఇంకా అందుకని ఇడ్లీ పాత్ర అయితే అలాగే ఉంచేస్తాను. ఎండ మాత్రం బాగా ఎక్కువగా వస్తుందండి. ఉదయం 7 దాటిందంటే చాలు ఎండ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంట్లో పనులనేవి ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. ముందు బయట పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి, తర్వాత ఇంట్లో పనులు చేసుకోవచ్చు. అసలు ఉదయాన్నే అంట్లు కడిగి బట్టలు ఉతికేసి ఈ పనులు చేసి తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు కొంచెం లేటుగా నిద్ర లేచాము. నిద్ర లేవటం వల్ల ముందే టిఫిన్ చేయాల్సి వచ్చింది. ఇలానే మంచిదిలేండి. ఈ ఇడ్లీ ప్లేట్లు, చట్నీ వేసిన మిక్సీ జారు, చట్నీ తిరమాత వేసిన బాండి అన్నీ అయితే కడిగేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత అవి అలాగే ఉంచామనుకోండి, మళ్ళీ వాటిని సపరేట్గా ఇంకోసారి కడుక్కోవాలి. ప్రతిరోజు డైలీ ఇదే పని కదండి మనకి. ఉదయం నిద్ర లేచామా, ఇంటి ముందు ముగ్గేసుకున్నామా, అంట్లు కడుక్కున్నామా, బట్టలు ఉతికామా, టిఫిన్ చేసామా, ఏం కూర చేసామా, ఇంకా అంతకు ముందు రోజే ఆలోచిస్తాం రేపేం టిఫిన్ చేయాలి, రేపేం కూర చేయాలి. ఇంక ఇదేనండి మనకు ఆలోచన ఎక్కువగా. ఈ రోజైతే ఇంట్లో కూరగాయలు లేవు, ఏం కూర చేయాలి ఆలోచిస్తూ ఉన్నాను. టిఫిన్ అయితే ఇబ్బంది లేదు, పిండి ఉంది కాబట్టి ఇడ్లీ అయితే వేశాను. ఇంట్లో కూరగాయలు లేవు, రోజు టమాటాలు వేసి ములక్కాయ టమాటా, వంకాయ టమాటా, టమాటా పప్పు అలా వండుతున్నాను. ఇంక ఈరోజు ఏం కూర చేయాలి, ఇంట్లో వాళ్ళందరూ తినే విధంగా ఒక కూర చేయాలి. ఏం కూర చేయాలని ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఇదే ఆలోచిస్తున్నాను అనుకోండి. ఇంకా మా అబ్బాయికి అయితే కొట్టు దగ్గరికి వెళ్ళి 1 కేజీ టమాటాలు, 1/2 కేజీ దొండకాయలు, 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకొని రమ్మన్నాను. ఇంకా తర్వాత అయితే ఆలోచించాలి ఏం కూర చేద్దామా అని. దొండకాయ టమాటా అయితే చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత అయితే చూడాలి, ఆలోచించాలి. పచ్చిమిర్చి ఏమో ఇంకా ప్రతిరోజు చట్నీకి అవసరం అవుతాయి కదా, ఇంట్లో పచ్చిమిర్చి అసలుకి లేవు, అందుకని తెప్పించాను. పచ్చడి చేద్దామంటేనేమో ఈ ఎండలకు అసలు పచ్చళ్ళు తినలేమండి. పచ్చళ్ళు తిన్నామంటే అసలు వెంటనే రియాక్షన్ చూపిస్తుంది అనుకోండి. అసలు హెల్త్ బాగుండట్లేదు, బాగా వేడి చేసినట్టు అనిపిస్తుంది. ఈ ఎండలో ఉన్నంతకాలం పచ్చళ్ళు అనేవి ఎంత తక్కువగా తింటే అంత సేఫ్టీగా ఉంటాం మనం మాత్రం.
అంట్లయితే మొత్తం కడిగేశాను. ఒక పక్కనైతే పెట్టేశాను. ఇంకా అంట్లు పని అయితే అయిపోయిందండి. ఆ పని తప్పింది. హాయిగా ఉంది. ఇంక ఇప్పుడైతే బట్టలు ఉతుకుతున్నాను. బట్టలైతే సరుపు తెప్పించి సరుపులైతే నానబెట్టాను. ఈ మధ్య బట్టలు సరుపులో కూడా నానబెట్టట్లేదు. ఇంట్లో సరుకులు అయిపోయినాయి అని చెప్పాను కదా, సరుపు కూడా లేదు. ఇంకా నార్మల్ నీళ్ళల్లో నానబెట్టడం, సబ్బు పెట్టడం, బ్రష్ కొట్టడం, ఇలా ఉతకటం. సరుపులో నానబెట్టి అలవాటు అయిపోయి అలా ఉతికితే అసలు బట్టలు ఉతికినట్టే అనిపించట్లేదు. అందుకనే ఈరోజు కొంచెం ఎక్కువ సరిపేసి సరుపులో బట్టలన్నీ నానబెట్టాను. 2, 3 దిండు గలీబులు కూడా ఉతుకుతున్నాను. కొంచెం మురిగ్గా అనిపించినాయి. అందుకనే అవి తీసైతే ఉతుకుతున్నా. బట్టలన్నిటికీ సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టి నలిచి బండకేసి బాదాను. ఇలా ఉతికితేనే నాకు ఉతికినట్టుగా మంచి సాటిస్ఫాక్షన్గా అనిపించిద్ది. అసలు సరుపు లేకుండా బట్టలు ఉతికితే బట్టలు ఉతుకుతున్నానా నీళ్ళలో జాడీ చేస్తున్నానా అర్థం కావట్లేదు. అస్సలు ఉతికినట్టే అనిపించలేదు. ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉందనుకోండి. బాగా బట్టలు అనేది మురికిపోయేటట్టు ఉతుక్కుంటే మాత్రం మనకు చాలా సంతోషంగా అనిపించింది. మన పని అనేది నీట్గా చేసుకుంటే చాలు, మనకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. డాబా మీద కూడా లైట్గా బూజు కనిపిస్తుంది. మా ఊరు తిరణాల దగ్గరకు వస్తుంది. ఇంకా తిరణాల దగ్గరకు వస్తుంది కదా, ఒకేసారి తిరణాలకు బూజు దులుపుదాంలే అనుకున్నాను. నిన్న డాబా మీద నీళ్లు చల్లుతున్నా, మెట్ల మీద కూడా నీళ్ళు చల్లుతా కదా. రోజు సాయంత్రం అరుగుల మీద వాటి మీద చల్లేటప్పుడు డాబా మెట్ల మీద కూడా నీళ్ళు చల్లుతాను. ఇంకా పైకెక్కి చూసేటప్పటికి మొత్తం అంతా బూజు ఉంది, బాగా ఉండలు ఉండలుగా కనిపిస్తుంది. ఇంకా అస్సలు అలా కనిపించిందంటే నాకైతే మనశ్శాంతి ఉండదనుకోండి. ఎప్పుడు ఈ బూజు దులుపుదామా, ఎప్పుడు ఈ బూజు దులుపుదామా అని ఎదురు చూస్తూ ఉన్నా. ఇంకా ఉదయాన్నే అంట్లు పని బట్టల పని అయిపోయిన వెంటనే ఇంకా చీపిరి ఒకటి తీసుకొని డాబా ఎక్కి ఇంక ఇదిగోండి బూజు అయితే దులుపుతున్నాను. తిరణాలకి ఇంకా 20 రోజులు టైం ఉంది. 20 రోజుల దాకా ఈ బూజు ఇంకా అలాగే వదిలేసి ఉంచడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా పుల్లల చీపిరి తీసుకొని మొత్తం అయితే దులుపుతున్నాను. ఇప్పుడు గాలి దుమ్ము అవి ఎక్కువగా వస్తున్నాయి కదా, బూజు అనేది బాగా ఎక్కువగా పడుతుంది. పొలాల్లో మాకు పత్తి కట్ట మిరపగట్టెలు అవన్నీ తగలబెడతారు కదా, అవి తగలబెట్టిన నుసు ఉంటుంది చూడండి నల్లగా, ఆ నల్లటి నుసు అనేది ఇళ్ళల్లోకి వచ్చేస్తుంది. మాకు పొలాలు దగ్గరలో ఉంటాయి కదా, ఇంకా గాలికైతే ఆ నల్లటి నుసు వస్తుంది. అందులో మేము కూడా మా ఇంటి దగ్గర ఇంకా కాగితాలు కవర్లు అన్నీ వస్తుంటాయి కదా, రోడ్డు పక్కనే ఇల్లు, ఎవరొకరు కాగితాలు అవన్నీ వేస్తూ ఉంటారు. అవి ఊడ్చి తగలబెడతాంగా ఇంకా ఆ బూడిద అదంతా కూడా వచ్చేస్తుంది ఇంట్లోకి. ఇల్లంతా నల్లంగా మసితో కమ్ముకొని ఉంటుంది. ఉదయం పూట ఇలా కసువులు ఉడుస్తాను, మళ్ళీ సాయంత్రానికి ఈ పంచ నిండా బయట వరండాలో అంతా నల్లంగా మసి మసిగా ఉంటుంది. ఇక డాబా మీద పైపైన అయితే బూజు దులిపాను. డాబా కూడా ఉడవలేదు. ఊడ్చినా సరే దుమ్ము అనేది ఎక్కువగానే వస్తూనే ఉంటుంది. డాబా మీద దుమ్ము అనేది కనిపించదు కదా, అది గాలి కొట్టుకుపోతూనే ఉంటుంది. ఇంకా పైన కనపడే బూజు ఉంటుందంటే ఇంకా బయట బజాట్లోకి బూజు అనేది కనిపిస్తూ ఉంటుంది. అంత నీట్గా అనిపించదులే అని ఇంకా ఆ బూజు అయితే దులిపేశాను. ఇంక ఇప్పుడైతే కసువులు అయితే ఊడుస్తున్నాను. బయట గొంతులు వరండా ఇవన్నీ నీట్గా కసువులు ఊడ్చాను అనుకోండి. ఇంకా బయట బండలు అవి తుడుచుకున్నాను అనుకోండి, ఇంకా పని అయితే ఉండదు. తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ తినేసి ఇంక నిదానంగా ఇంట్లో పనులు అనేవి చేసుకోవచ్చు. కారం కొట్టించాను కదా, సంబార కారం, అదైతే ప్యాకింగ్ చేయలేదండి. ప్యాకింగ్ చేయకుండా అలాగే వదిలేశాను. ఇంక ఈరోజైతే ప్యాకింగ్ చేస్తున్నాను. సంబార కారం అనేది ఉండలు ఉండలుగా ఉండిద్ది. ఇందులో ఎల్లిపాయలు అవి ఎక్కువ వేస్తాము, ఆముదం పోస్తాం కదా, అందుకని ఉండలు ఉండలుగా ఉండిద్ది. ఈ ఉండలు మొత్తం మెత్తగా చేసి మనం ప్యాకింగ్ చేసుకోవాలి. ఇలా ఉండలుగా ఉన్నప్పుడు ప్యాకింగ్ చేసుకున్నాం అనుకోండి, కూరలో వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనం ఫ్రైలో వేసామనుకోండి కారం అనేది పొడిగా లేకుండా ఉండలు ఉండలుగా ఉంటుంది. పులుసు కూరలో వేసినా అలాగనే ఉంటుంది. పులుసు కూరలో వేసినా కొంచెం నీళ్ళల్లో కరిగిపోయిద్ది, కానీ ఫ్రైలో వేసామనుకోండి ఉండలు ఉండలుగా ఉంటుంది. మనకి తినేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కొంచెం కష్టమైనా లేట్ అయినా సరే ఇలా ప్యాకింగ్ చేసేటప్పుడు ఉండలు అనేవి మెత్తగా మెదిపేసి బాగా కారం పొడి పొడిలాడేటట్టు చేసి ప్యాకింగ్ చేసుకున్నామంటే మనకు తర్వాత వాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండిద్ది. కారం మంటగా ఉండిద్దని చేతికైతే కవర్ వేసుకున్నాను. అసలే ఎండాకాలం, చెయ్యి మండింది అనుకోండి ఇంకా మంటకు మనం అసలు తట్టుకోలేము. ఇప్పుడే వంటగదిలో ఉంటేనే చెమటలు కారిపోతున్నాయి, ఇంకా చెయ్యి మండిందంటే మాత్రం ఇంకా అస్సలు మనం ఉండలేము. అందుకని కవర్ అయితే వేసుకున్నాను. ఈ కారం వేసే కవర్ అయితే పాత కారం పోసి కవర్ పెట్టాను. ఆ కారం అయితే అయిపోయింది కదా, ఇంకా కవర్ అయితే పడేయకుండా ఆ కవర్లోనే ప్యాకింగ్ చేస్తున్నాను. ఇదైతే జిప్ వేసేది, జిప్పు ఫెయిల్ అయిపోయింది, పడేద్దాం అనుకున్నా. ఇంకా కొత్తవి తీసుకొచ్చినా సరే ఒక నెల బాగానే ఉంటుంది, తర్వాత జిప్పు ఫెయిల్ అయిపోతుంది. ఇంకెందుకులే అని చెప్పేసి కొంచెం కారం అయితే ఈ కవర్లో పోస్తున్నాను. ఇంకా సగం కారం అయితేనేమో ఇంకో కవర్లో లగేజీ కవర్లు ఉన్నాయి కదా,
ఆ కవర్లో పోస్తాను. మరీ హైట్ ఎక్కువ కాకుండా కొంచెం హైట్ తక్కువగా వెడల్పుగా ఉండేటట్టయితే పోస్తున్నాను. ఫ్రిడ్జ్లో కారం పెట్టుకునే అర అనేది కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆర ఉంటుంది కదా, ఫస్ట్ ఆరేమో కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది. అందులో పిండి గిన్నెలు, పచ్చళ్ళ డబ్బాలు అవి పెట్టుకుంటాను. రెండో ఆరేమో దానికంటే కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది. మూడో ఆర దానికంటే ఇంకొంచెం హైట్ తక్కువగా ఉంటుంది. మూడో ఆరలో అయితే కారాలు పెట్టుకుంటాను. ఇంకా ఆర వాటికి కారాలు, ఎండుమిరపకాయలు అవి ఉంటాయి కదా, అవి వాటికి ఇంక ఈ ఆరలో పెట్టుకుంటాను. ఆ అరకి సరిపోయే విధంగా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎక్కువ హైట్ కాకుండా కొంచెం వెడల్పుగా పొడవుగా ఉండేటట్టయితే ప్యాకింగ్ చేస్తున్నాను. ఈ ఉండలన్నీ మెత్తగా నలిపేటప్పటికి చాలా టైం పట్టిద్ది. ఒక్కొక్క ఉండ మెత్తగా నలపాలి. కొంచెం గట్టిగా ఉన్నాయి, చేతికి కూడా రావట్లేదు. ఇంకా తప్పదు. ఈ ఒక్కరోజు కష్టపడ్డామంటే సంవత్సరం వరకు మనకి ఇబ్బంది ఉండదు. ఈ కారం మాకు సంవత్సరం వచ్చింది. ఏ కూరలో అయినా సరే కారం ఎక్కువ వాడతాను. మేము కారం ఎక్కువే తింటాము. ఫ్రైల్లో కానీ ఇంకా అన్నిట్లో ఈ సంబార్ కారమే వాడతాను. పచ్చిమిర్చి అవైతే ఎక్కువగా వాడను. ఇంకా మామూలుగా గొడ్డు కారం ఉంది కదా, అదైతే చికెన్లోకి, పచ్చడిలోకి వాడతాను. ఇంకా కారం మొత్తం ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఇదేనండి ఈరోజు వీడియో.